ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అరాచకాలు చేసిన చరిత్ర లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని హత్యా ప్రయత్నం జరిగింది. ఎవరు చేశారన్నది తేలాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘుచంద్ర గుప్తా మీద సోమవారం అర్ధరాత్రి హత్యా ప్రయత్నం జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లెకి చెందిన ఆయన దీని మీద గంగవరం పోలీసులకు కంప్లైంట్ చేశారు. రఘుచంద్ర గుప్తా పలమనేరు నుంచి స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి కారులో స్వగ్రామం బయలుదేరారు. సర్వీస్ రోడ్లో వెళ్తుండగా ఎదురుగా టెంపో ఒకటి దూసుకొచ్చింది. ఇది గమనించి సర్వీస్ రోడ్ నుంచి కారుని కిందకి దింపారు. దీంతో టెంపో కారు వెనక డోర్కి తగిలింది. కిందకి దిగి చూస్తుంటే మరోసారి టెంపో దూసుకొచ్చి కారు వెనక భాగాన్ని ఢీకొట్టింది. దాంతో అది హత్యా ప్రయత్నాన్ని గమనించి పరుగులు వేస్తూ కేకలు వేశారు. దీంతో దగ్గరలో ఉన్న పరిశ్రమ నుంచి కార్మికులు పరిగెత్తుకు రావడంతో టెంపోతో సహా అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఈ విషయం మీద ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవడాడు, ఎందుకు చేశారు ఇలాంటి దుర్మార్గులు, అంటే ఇదేదో దాని ఫ్యాక్షన్ కూడా కాదు, ఇది చెప్పాలంటే మాఫియా తరహా వ్యవహారం ఎందుకు నడిచిందో తేల్చాల్సి ఉంది.